Hi friends, welcome to Tackle Knowledge channel. NCERT లో Chapter 7 Part 2 చూద్దాం. Getting to know plants. Activity 4. We will require a herb, 2 transparent polythene bags and thread. సో మనం ఈ యాక్టివిటీ చేయడానికి మనకు ఒక herb కావాలి, 2 transparent polythene bag కావాలి and thread కావాలన్నమాట. Do this activity during daytime on a sunny day. సో ఎండ ఉన్నప్పుడు ఈ యాక్టివిటీ చేయాలి. Use a healthy, well-watered plant that has been growing in the sun. So, healthy. ఈ యాక్టివిటీ చేయడానికి హెల్దీ హర్బ్ తీసుకోవాలి. మనం హెల్దీ ప్లాంట్ నుంచి తీసుకున్న హర్బ్ కలెక్ట్ చేసుకొని ఇది సన్ కింద ఈ హర్బ్ని ప్లాంట్ నుంచి తీసుకోవాలి. Enclose a leafy branch of the plant in a polythene cover and tie up its mouth as shown in figure 7.11. సో ఈ లీఫీ బ్రాంచ్ కి పాలిథిన్ కవర్ అనేది ఇట్లా కట్టాలన్నమాట. ఇలా కట్టి టై అప్ ది మౌత్ ఆఫ్ అనదర్ ఎంప్టీ పాలిథిన్ కవర్ అండ్ కీప్ ఇట్ ఆల్సో ఇన్ ద సన్. సో దీని మౌత్ ఇక్కడ ఇట్లా అనేసి దీని మూతి దగ్గర థ్రెడ్తో కట్టేయాలన్నమాట. తర్వాత అది ఎండలో పెట్టాలన్నమాట. ఆఫ్టర్ a few hours observe the inner surface of the cover. సో కొన్ని గంటల తర్వాత దాని కవర్ లోపల అబ్జర్వ్ చేయాలి. వాట్ డూ యూ సీ? మనం ఏం చూస్తాం? ఆర్ దేర్ ఎనీ డ్రాప్లెట్స్ ఆఫ్ వాటర్? సో లోపల మనకి ఏమన్నా డ్రాప్లెట్స్ ఆఫ్ వాటర్ ఏమన్నా కనిపిస్తున్నాయా అని అడుగుతున్నాం. హౌ డూ యూ థింక్ దే గాట్ దేర్? సో అక్కడికి వాటర్ డ్రాప్లెట్స్ ఎలా వచ్చాయి? డోంట్ ఫర్గెట్ టు రిమూవ్ ద పాలిథిన్ బ్యాగ్ ఆఫ్టర్ ది యాక్టివిటీ. సో ఆ యాక్టివిటీ చేసిన తర్వాత పాలిథిన్ బ్యాగ్ అనేది రిమూవ్ చేయాలి. Water comes out of leaves in the form of vapor by process called transpiration. సో ఆ కవర్లో మనకి వాటర్ డ్రాప్లెట్స్ అనేటివి ఎట్లా వస్తున్నాయంటే లీవ్స్ నుంచి వేపర్ ద్వారా అవి వాటర్ డ్రాప్లెట్స్ అనేది ఫామ్ అవుతుంది. దాన్ని మనం ట్రాన్స్పిరేషన్ అని అంటున్నాం. ప్లాంట్స్ రిలీజ్ లాట్స్ ఆఫ్ వాటర్ ఇన్ టు ది ఎయిర్ త్రూ దిస్ ప్రాసెస్. సో ప్లాంట్స్ అనేటివి ఎక్కువ వాటర్ని గాల్లోకి వదిలేస్తూ ఉంటుంది అనమాట ఈ ప్రాసెస్ ద్వారా, ట్రాన్స్పిరేషన్ ప్రాసెస్ ద్వారా. యూ విల్ లెర్న్ మోర్ అబౌట్ దిస్ ఇన్ చాప్టర్ 14. సో చాప్టర్ 14లో మనము ఫర్దర్ క్లాసెస్లో చూస్తాం. వై డూ వి టై అ కవర్ అరౌండ్ ది లీవ్స్? సో మనం ఆకుల చుట్టూ కవర్ ఎందుకు టై చేస్తాము అని అడుగుతారు. వుడ్ వీ హ్యావ్ సీన్ ద వాటర్ ఎవాపరేట్ ఇఫ్ వీ హ్యాడ్ నాట్ టైడ్ ఎ పాలిథిన్ కవర్? సో మనం పాలిథిన్ కవర్ కట్టకపోతే వాటర్ డ్రాప్లెట్స్ అనేటివి వచ్చుండేటివా అని అడుగుతున్నారు. వాట్ మేక్స్ ద వాటర్ అపియర్ ఆన్ ది పాలిథిన్ బ్యాగ్? సో వాటర్ ఎలా అపియర్ అయింది ఆ పాలిథిన్ బ్యాగ్ కి అని అడుగుతున్నారు. ఇన్ చాప్టర్ 5 we noticed water changing into different forms in some of our activities. సో చాప్టర్ 5 లో మనము వాటర్ చేంజింగ్ యాక్టివిటీస్ అనేది మనం చూసాం అన్నమాట. డిఫరెంట్ ఫార్మ్స్, వాటర్ టు లిక్విడ్ టు గ్యాషియస్ స్టేట్, అవన్నీ మనం చాప్టర్ 5 లో చూసాం అన్నమాట యాక్టివిటీస్. Can you think of these and name the process that makes water drops appear on the polythene cover? సో మనం ఆలోచించి ఆ ప్రాసెస్ ద్వారా వాటర్ డ్రాప్స్ అనేది కవర్లోకి ఎలా అపియర్ అయిందో అనేది థింక్ చేయమంటున్నారు. లీవ్స్ ఆల్సో హ్యావ్ అనదర్ ఫంక్షన్, లెట్ us స్టడీ దిస్. సో లీవ్స్ కూడా అనదర్ ఫంక్షన్ ఉంటాయి, అది చదువుదాం మనం. Activity 5. We would require a leaf, spirit, a beaker, test tube, burner, water, a watch glass and iodine solution for this activity. So activity 5 చేయడానికి మనకు ఒక ఆకు, స్పిరిట్ బాటిల్, బీకర్, టెస్ట్ ట్యూబ్, బర్నర్, వాటర్, వాచ్ గ్లాస్, iodine solution అనేది కావాలి. Take a leaf in a test tube and pour spirit to completely immerse the leaf. ఒక టెస్ట్ ట్యూబ్ తీసుకొని దాంట్లో take a leaf in the test tube and pour spirit to completely immerse the leaf. సో ఒక టెస్ట్ ట్యూబ్లో మనము స్పిరిట్ తీసుకొని లీఫ్ని ఇమ్మర్స్ చేయాలన్నమాట, అంటే దాంట్లో ముంచాలి. నా ప్లేస్ ద టెస్ట్ ట్యూబ్ ఇన్ ఎ బీకర్ హాఫ్ ఫిల్డ్ విత్ వాటర్. సో ఈ టెస్ట్ ట్యూబ్ని హాఫ్ ఫిల్డ్ వాటర్ బీకర్లో వాటర్ పోర్ చేసి దీన్ని ఇట్లా ఉంచాలన్నమాట, దాంట్లో వాటర్లో ఉంచాలి. హీట్ ద బీకర్ టిల్ ఆల్ ద గ్రీన్ కలర్ ఫ్రమ్ ది లీవ్స్ కమ్స్ అవుట్ ఇన్ టు ద స్పిరిట్ ఇన్ ద టెస్ట్ ట్యూబ్. సో టెస్ట్ ట్యూబ్లో ఆ లీఫ్లో ఉన్న గ్రీన్ కలర్ అంతా టెస్ట్ ట్యూబ్ స్పిరిట్ ఉంది కదా, దాంట్లోకి గ్రీన్ కలర్ లీఫ్ లోంచి ఆ టెస్ట్ ట్యూబ్ స్పిరిట్ లోకి వచ్చేలాగా మనము దీన్ని హీట్ చేయాలన్నమాట. టేక్ అవుట్ ద లీఫ్ కేర్ఫుల్లీ అండ్ వాష్ ఇట్ ఇన్ వాటర్.
సో లీఫ్ బయటికి తీసేసి దాన్ని వాటర్ కింద వాష్ చేయాలి. ప్లేస్ ఇట్ ఇన్ ఆన్ ఏ వాచ్ గ్లాస్ అండ్ పోర్ సమ్ అయోడిన్ సొల్యూషన్ ఓవర్ ఇట్. సో ఇలా వాచ్ గ్లాస్లో ఆకు వేసి దాని మీద అయోడిన్ సొల్యూషన్ అనేది వేయాలన్నమాట. ఫిగర్ 7.12లో చూపించినారు. వాట్ డస్ ద లీఫ్ కంటైన్? సో పర్పుల్ కలర్ లీఫ్ అనేది అపియర్ అవుతుంది. వాట్ డూ యూ అబ్జర్వ్? మనం ఏం అబ్జర్వ్ చేస్తాం? కంపేర్ యువర్ అబ్జర్వేషన్ విత్ దోస్ డన్ ఇన్ చాప్టర్ 2 వెన్ యూ టెస్టెడ్ ఫుడ్ ఫర్ ప్రెసెన్స్ ఆఫ్ డిఫరెంట్ న్యూట్రియంట్స్. సో చాప్టర్ 2లో మనము ప్రెసెన్స్ ఆఫ్ న్యూట్రియంట్స్ కి ఫుడ్ టెస్ట్ అనేది చేసాం ఎర్లియర్ చాప్టర్ 2లో. డస్ దిస్ మీన్స్ దట్ ద లీఫ్ హ్యాస్ స్టార్చ్ ఇన్ ఇట్? సో లీఫ్ కి స్టార్చ్ ఉందా అని అడుగుతున్నారు ఈ యాక్టివిటీ వల్ల. In chapter 2, we saw that a slice of raw potato also shows the presence of starch. So chapter 2లో రా పొటాటో ఏదైతే ఉందో మనం ఎప్పుడైతే అయోడిన్ చుక్కలు వేస్తామో అప్పుడు ఆ స్టార్చ్ అనేది పొటాటో గెట్స్ దిస్ స్టార్చ్ ఫ్రమ్ ది లీవ్స్ అండ్ స్టోర్ ఇట్. సో పొటాటోలో ఉన్న స్టార్చ్ ఈ లీవ్స్ ఉపయోగించుకొని అవి స్టోర్ చేసుకుంటాయి. లీవ్స్ ప్రిపేర్ their food in the presence of sunlight and a green colored substance present in them. సో ఈ లీవ్స్ లో గ్రీన్ కలర్ ఎట్లా ప్రెసెంట్ అవుతుంది? సో దాంట్లో క్లోరోఫిల్ అనేది పిగ్మెంట్ ఉంటుంది కాబట్టి ప్రెసెన్స్ ఆఫ్ సన్లైట్ అది ఫుడ్ అనేది లీవ్స్ తయారు చేసుకుంటుంది. ఫర్ దిస్ దే ఆల్సో యూజ్ వాటర్ అండ్ కార్బన్ డైఆక్సైడ్. సో ఆ ఫుడ్ ప్రిపేర్ చేసుకోవడానికి వాటర్, కార్బన్ డైఆక్సైడ్ అనేది యూజ్ చేసుకుంటుంది లీవ్. దిస్ ప్రాసెస్ ఈస్ కాల్డ్ ఫోటోసింథసిస్. సో ఆ ప్రాసెస్ ని మనం ఫోటోసింథసిస్ అని అంటున్నాం. ఆక్సిజన్ ఇస్ గివన్ అవుట్ ఇన్ దిస్ ప్రాసెస్. సో ఆక్సిజన్ అనేది బయటకు వదిలేస్తుంది అనమాట. ద ఫుడ్ ప్రిపేర్డ్ బై లీవ్స్ అల్టిమేట్లీ గెట్స్ స్టోర్డ్ ఇన్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ప్లాంట్స్. సో ఫుడ్ ఎలా ప్రిపేర్ చేసుకుంటాయంటే లీవ్స్ స్టోర్డ్ ఇన్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ప్లాంట్స్. ప్లాంట్ యొక్క డిఫరెంట్ పార్ట్స్ లో అది ఫుడ్ అనేది స్టోర్ చేసుకుంటుంది. వీ హ్యావ్ సీన్ దట్ ద స్టెమ్ సప్లైస్ లీఫ్ విత్ వాటర్. సో స్టెమ్ అనేది లీఫ్ కి వాటర్ ని సప్లై చేస్తుంది. The leaf uses the water to make food. So leaf అనేది వాటర్ ని యూజ్ చేసేది ఫుడ్ ప్రిపేర్ చేసుకోవడానికి. The leaves also lose water through transpiration. So leaves అనేది వాటర్ లూజ్ అయ్యేది ట్రాన్స్పిరేషన్ ద్వారా. How do the stem and leaves get water? So stem కి leaves కి వాటర్ ఎలా దొరుకుతుంది? That is where the root come in. So roots ద్వారా, అందుకని ప్లాంట్స్ కి రూట్స్ ఉంటాయి. సో ఆ రూట్ ద్వారా వాటికి వాటర్ అనేది దొరుకుతుంది. సాయిల్ నుంచి వాటర్ అబ్జర్వ్ చేసి ప్లాంట్ రెసిస్ట్ అవుతుంది. 7.4 రూట్ గురించి తెలుసుకున్నాం. లుక్ ఎట్ ఫిగర్ 7.13. హూ డూ యూ థింక్ ఈజ్ వాటరింగ్ దేర్ ప్లాంట్ కరెక్ట్లీ, పెహ్లీ ఆర్ బూజో, వై? సో వీళ్ళిద్దరిలో ఎవరు కరెక్ట్ గా వాటర్ చేస్తున్నారు ప్లాంట్స్ కి అనే అడుగుతున్నారు. వాటరింగ్ ది ప్లాంట్స్. విచ్ పార్ట్ ఆఫ్ ది ప్లాంట్ ఈజ్ ఇన్ ద సాయిల్? Let us learn more about this part from the following. సో వీళ్ళిద్దరిలో ఎవరు కరెక్ట్ అంటే పెహ్లీ కరెక్ట్. బోజో ఏం చేస్తున్నాడు? లీవ్స్ కి వేస్తున్నాడు, రూట్స్ కి వేయట్లేదు వాటర్. ఏం చేస్తుంది? పాట్ లోపల వేస్తుంది వాటర్. సో ఇది బాగా గ్రో అవుతుంది. ఓకేనా? సో పెహ్లీ ఈజ్ కరెక్ట్. సో ఫాలోయింగ్ యాక్టివిటీస్ అనేది చూద్దాం. యాక్టివిటీ 6. You would require 2 pots, some soil, kurpi for digging, blade or a pair of scissors and water. సో కుర్పీ తీసుకోవాలి, బ్లేడ్, పేర్ ఆఫ్ సిజర్స్, వాటర్, సాయిల్, 2 pots కావాలన్నమాట ఈ యాక్టివిటీ చేయడానికి. దిస్ యాక్టివిటీ ఈస్ టు బి డన్ ఇన్ గ్రూప్స్ ఆఫ్ 4 to 5 స్టూడెంట్స్. సో 4 to 5 స్టూడెంట్స్ ఈ యాక్టివిటీ చేయాలి. సెలెక్ట్ 2 plants ఆఫ్ ది సేమ్ కైండ్ ఫ్రమ్ అన్ ఓపెన్ గ్రౌండ్ అండ్ డిగ్ దెమ్ అవుట్ విత్ రూట్స్. సో గ్రౌండ్ లో నుంచి సేమ్ రకమైన ప్లాంట్స్ తీసుకోవాలి గ్రౌండ్ నుంచి. సో అవి తవ్వేసి రూట్స్ తో పాటు తీసుకోవాలి. టేక్ కేర్ దట్ దేర్ రూట్స్ డు నాట్ బ్రేక్. సో వాటి రూట్స్ అనేటివి బ్రేక్ అవ్వకుండా బయటికి తీయాలి. ప్లాంట్ వన్ ఆఫ్ దెమ్ ఇన్ పాట్ ఏ. సో ఒక ప్లాంట్ వచ్చేసి పాట్ ఏలో ఇక్కడ చూపించినట్టుగా ప్లాంట్ చేయాలి. కట్ ఆఫ్ ది రూట్స్ ఫ్రమ్ ది అదర్. సో ఇంకొక ప్లాంట్ ఉంది కదా సేమ్ ప్లాంట్, సో అది పాట్ బిలో ఇట్లా ప్లేస్ చేయాలి. అదర్ ప్లాంట్ అండ్ ప్లాంట్ ఇట్ ఇన్ పాట్ బి. సో పాట్ బిలో ఇట్లా ప్లాంట్ చేయాలి. పాట్ ఏలో రూట్స్ ఉండేటట్టు ప్లాంట్ బిలో వితౌట్ రూట్ ప్లాంట్ చేయాలి. వాటర్ దెమ్ రెగ్యులర్లీ. రెండింటికి వాటర్ చేయాలి. అబ్జర్వ్ ది ప్లాంట్ ఆఫ్టర్ ఎ వీక్. సో 1 week రోజు డైలీ వాటర్ చేసిన తర్వాత 1 week తర్వాత అబ్జర్వ్ చేయాలి రెండింటి మధ్యలో ఏం డిఫరెన్స్ ఉంది. ఆర్ బోత్ ప్లాంట్స్ హెల్దీ. సో 2 plants హెల్దీగా ఉన్నాయా అంటే గ్రో అవుతున్నాయా అని అడుగుతున్నారు. బోత్ ద ప్లాంట్స్ ఆర్ వాటర్డ్ రెగ్యులర్లీ బట్ 1 is without roots, isn't it?
సో రెండింటికి వాటర్ చేస్తాము, కానీ ఒకదానికి రూట్స్ లేవు, ఒకదానికి రూట్స్ ఉంది. డస్ దిస్ యాక్టివిటీ హెల్ప్ యూ అండర్స్టాండ్ ఎనీ ఇంపార్టెంట్ ఫంక్షన్స్ ఆఫ్ ది రూట్? సో ఫంక్షన్స్ ఆఫ్ రూట్ అనేది ఏమన్నా యాక్టివిటీ ద్వారా ఇంపార్టెంట్ ఫంక్షన్స్ ఆఫ్ రూట్ అనేది ఏమన్నా అర్థమవుతుందా అని అడుగుతున్నారు ఇక్కడ. లెట్ us డూ అన్ యాక్టివిటీ టు స్టడీ అనదర్ ఫంక్షన్స్ ఆఫ్ రూట్. సో ఇంకొక యాక్టివిటీ చూద్దాం ఫర్దర్గా రూట్ గురించి, ఫంక్షన్ ఆఫ్ రూట్ గురించి తెలుసుకోవడానికి. సో అది నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ హెల్ప్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.